వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్. ఈరోజు అయితే నేను పక్కా కొలతలతోని అరిసెలు చేస్తున్నాను. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అరిసెలు చేయడానికి ఇదిగో చూడండి, నేను మన దొడ్డు బియ్యం ఉంటాయి కదండి, రేషన్ బియ్యము. ఈ బియ్యాన్ని 3 కేజీలు తీసుకున్నాను. అంటే ఈ డబ్బాతోని కొంచెం తక్కువ 3 తీసుకున్నాను అన్నట్టు. అంటే ఫుల్ 3 కేజీలు ఇవి. 3 కేజీల రైస్ని మంచిగా నేను ఇసుక లేకుండా మెరుగులు తీసేసి మంచిగా ఏరేసిన. మనం జల్లెడ పట్టుకుంటే జల్లెడ పట్టేసుకోవాలి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి బియ్యం. ఇట్లా మంచిగా ఫ్రెష్గా చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం వాటర్ పోసి ఒక 3 సార్లు కడిగేసి 4వసారి వాటర్ పోసి పెట్టేసేయాలి, నానబెట్టాలి. ఇవి 12 అవర్స్ వరకు నానాలి. చూడండి ఇట్లా మంచిగా ఇట్లా మనం బియ్యాన్ని ఇట్లా ఇసికి కడుక్కోవాలి మంచిగా. 3 సార్లు అయితే బాగా ఇట్లా ఫుల్గా వాటర్ పోసి మంచిగా రైస్ని కడిగేసుకోవాలి. ఇట్లా నెమ్మదిగా కొంచెం వాటర్ పైకి వచ్చిన తర్వాత మన దుమ్ము ఏమైనా ఉంటే పైకి వస్తుందండి. వచ్చిన తర్వాత మనం దీన్ని ఉంచేసుకోవాలి. అంటే మనకు 3 అంటే 3 కాదు, 4 సార్లు కూడా కడుక్కోవచ్చు. దుమ్ము ఎక్కువ ఉంటే మంచిగా నీట్గా కడిగేసిన. చూడండి ఇప్పుడు నేను ఇది 3-4 సార్లు కడిగేసి ఇంకా మంచిగా దీన్ని ఫుల్గా వాటర్ పోసేసిన గిన్నెకి. మనకు మంచిగా మునిగి ఇంకా పైన వాటర్ ఉండాలన్నట్టు. ఎందుకంటే నానాలి కదా ఇవి 12 అవర్స్ అనే కాదండి, 14 అవర్స్ 16 అవర్స్ కూడా ఉంచుకోవచ్చు. కానీ మనకు 12 అవర్స్ అన్న మినిమం నానాలన్నట్టు. ఇవి నేను నానబెట్టేస్తున్నా. వీటి మళ్ళీ రేపు నేను మీకు చూపిస్తాను. నిన్న మనం నానబెట్టుకున్నాం కదా, ఈ బియ్యం ఇప్పుడు తీస్తున్నాను. చూడండి ఇట్లా కొంచెం బురుగు వచ్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఇప్పుడు 14 అవర్స్ అయిందండి ఈ రైస్కి. ఇంకా 14 అవర్స్ అయిన తర్వాత మనం వీటిని మంచిగా తీసేసి ఒక బట్టలో వేసుకుందాం. ఇది కొంచెం మనకి ఇట్లా ఉండాలండి. ఇట్లా ఇది పురుగుగా కూడా కొంచెం రావాలి, వస్తేనే మనకు రైస్ మంచిగా పొంగుతుంది అన్నట్టు. అరిసెలు పొంగాలి కదా, అందు గురించి. ఇప్పుడు నేను వీటిని జల్లిబుట్టకి వేస్తాను. ఇప్పుడు మనం ఈ జల్లిబుట్టకి వేసుకున్న తర్వాత కొంచెం పూర్తిగా వాటర్ పోనివ్వాలండి. పోయిన తర్వాత కొంచెం బట్టలో వేసుకోవాలి. ఏదైనా మంచి మనం వైట్ క్లాత్ కానీ లేకపోతే ఇట్లా ఏదైనా తీసుకొని క్లాత్ మనం ఈ బట్టలో వేసేసుకుందాం. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా తీసుకుంటా. చూడండి ఇప్పుడు రైస్ అంతా నేను ఈ బట్టలోకి వేసేసిన కదా. ఇప్పుడు దీన్ని మంచిగా ఇట్లా కట్టేస్తానట్టు. ఇట్లా మనం కట్టి ఇట్లా ఒక సీలకు కానీ దేనికన్నా తలిగిచ్చేసేయాలి. అంటే మొలకు కానీ దేనికి కానీ తలిగిచ్చేసేయాలి. లేకపోతే దీన్ని ఇట్లా కొంచెం ఆరబోసుకోవాలి. మీకు ఒకవేళ ప్లేస్ అట్లా ఉంటే అట్లా పోసుకోవచ్చు. లేకపోతే ఇట్లా కూడా 2 ఇట్లా కట్టేసేయాలండి. ఇట్లా కొంచెం లూజ్గా కట్టి ఇట్లా కట్టేస్తాం అనుకోండి. ఇట్లా పూర్తిగా వాటర్ ఒక్క చుక్క లేకుండా వెళ్ళిపోతుంది అన్నట్టు. అంటే మనం ఆరబోస్తే ఇల్లంతా వైట్గా అయిపోతుందని నేను ఇట్లా కట్టేస్తున్నా. ఇట్లా దీన్ని నేను ఇట్లా ఏదైనా ఒక సీలకు వేసేస్తాను. దీన్ని ఇట్లా సీలకు వేసేసింది అంటే ఒక పూర్తిగా వాటర్ పోయిన తర్వాత మీకు చూపిస్తాను. బియ్యం మనం పొద్దున్నే లేసి ఇంకా నేను కట్టి పెట్టేసాను. అంటే ఒక 14 అవర్స్ నేను నానబెట్టిన అంతే. ఇంకా మీరు ఎక్కువ కూడా నానబెట్టుకోవచ్చు. ఎక్కువ నానబెట్టుకుంటే మళ్ళీ వాటర్ మార్చి నానబెట్టాలి. ఇది అంటే ఇట్లా నేను పైకి పెట్టేస్తే ఇంకా వాటర్ అంతా వెళ్ళిపోయింది అన్నట్టు. ఇళ్ళ నుంచి ఇట్లా పట్టుకుంటే కొంచెం మనకు తడి ఉండాలన్నట్టు చెయ్యికి. ఇట్లా ఉన్నప్పుడు పట్టించేసేయాలి. ఇంకా దీన్ని మీరు ఒకవేళ అట్లా పెట్టకుంటే ఇట్లా ఒక బట్ట పైన ఇట్లా మంచిగా ఆరబోసుకోవాలి. కొంచెం సేపు ఆరబోసి ఇట్లా రైస్ ఇట్లా తడిగా ఉన్నప్పుడే పట్టించుకోవాలి. దీన్ని మిల్లుకి ఇచ్చేస్తండి.
పూర్తిగా మనకు ఆరిపోయినాయి అనుకోండి, బియ్యం పూర్తిగా ఆరిపోతే మళ్ళీ మనకి ఇవి అరిసెలు రావు ఇంకా. ఎందుకంటే అరిసెలకు పచ్చి పచ్చిగానే ఉండాలి బియ్యం. పొడి పొడిగా ఉంటే అరిసెలు కూడా మనకి ఇట్లా పలిగిపోతాయి అన్నట్టు, అరిసెలు ఇరిగిపోతాయి మొత్తం. చూడండి, ఇంకా మనం పిండి అయితే మిల్లికి ఇచ్చి పట్టించుకొచ్చాము. చూడండి ఎట్లా ఉందో, ఇట్లా పచ్చిగా ఉండాలన్నట్టు పిండి. ఇట్లా మనం ముద్ద చేస్తే ముద్ద కావాలి పిండి, ఇది అప్పుడే మనకు అరిసెలు వస్తాయండి. ఇప్పుడు దీన్ని మనం జల్లెడ పట్టుకోవాలి. అంటే పిండిని ఒకసారి తప్పకుండా జల్లెడ పట్టాలి. అక్కడక్కడ కొంచెం రవ్వలాగా కూడా మిల్లులో వస్తాయి కదా, కొంచెం జల్లెడ ఇట్లా క్లీన్గా ఉన్నదాన్ని తీసుకోండి. కొంచెం పెద్దగా అంటే ఫ్రీగా ఉండాలన్నట్టు జల్లెడ, పిండి బట్టి జల్లెడ. దీంతో కొంచెం కొంచెం వేసుకుంటూ ఇట్లా మనం జల్లించేసుకోవాలి. జల్లెడ పట్టిన తర్వాత ఇట్లా మనం పిండిని మంచిగా అదుముకోవాలండి. అదుముకుంటూనే పట్టుకోవాలి. మధ్య మధ్యలో కూడా పిండిని ఇట్లా అదిమి పెట్టాలి. ఎందుకంటే పిండి అస్సలు ఆరిపోకూడదు. తర్వాత వెంటనే మూత పెట్టేసి మనం ఇప్పుడు బెల్లం రెడీ చేసుకుందాం. మనమైతే 3 కేజీల పిండి పట్టించాం కదా, 3 కేజీల పిండికి 3 కేజీలు మనం బెల్లం వేసుకోవాలి. మనం ఒక 1/2 కేజీ తక్కువ వేసుకోవచ్చు, కానీ మరీ ఎక్కువ తక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే 2 కేజీలకి 3 కేజీల పిండి పోయకూడదండి, 2.5 కేజీ కానీ పోయాలి. అంటే నేనైతే ఇప్పుడు చూడండి 3 కేజీల బెల్లం తెచ్చాను. అంటే బెల్లం కూడా మనం కొంచెం ఇట్లా కలర్ లేకుండా, అంటే కలర్ బెల్లం తెచ్చుకోవద్దు అరిసెలకు కదా, కొంచెం ఆర్గానిక్ బెల్లం అని తెచ్చుకోవాలండి. ఇట్లా ఉంటుంది ఆర్గానిక్ బెల్లం, అయితే ఈ కలర్లో ఉంటుంది. ఈ బెల్లం తెచ్చుకో. మూడు కేజీల బెల్లం ఉందండి. నేనైతే దీంట్లో ఒక దాంట్లో సగం తీసేస్తా, 2.5 కేజీ బెల్లం వేసేస్తా మొత్తం. దీన్ని ఇప్పుడు కొంచెం కట్ చేసుకుందాం. బెల్లాన్ని కట్ చేసుకొని కానీ మనం తురుము చేసుకోవాలి. ఎట్లాగో ఇంకా నాది ఇట్లా తురుము చేసుకుంటాము. బెల్లము మెత్తగానే ఉంటుంది కాబట్టి మనకు మంచిగా ఇట్లా చాకుతోని ఈజీగానే కట్ అవుతుందండి. లేకపోతే ఇంకా దాన్ని ఒక ఏదైనా రాయితో ఇట్లా రోకల్ బండతో దంచుకోవాలి. మేమైతే ఇట్లా కట్ చేసేస్తున్నాము. నేనైతే 1 గ్లాసు పల్లి పొడి కూడా పోస్తానండి. అందులో పల్లీలని కొంచెం వేయించుకోవాలి మనం. కొంచెం దూరగా వేయించుకొని మిక్సీ బట్టి ఇంకా మనం ఆ పిండిలో కలిపేస్తాం. ఒక 1/2 కిలో పల్లీలు ఉంటాయండి, అంటే 1 గ్లాసు 1/2 కిలో ఉంటాయి. ఇంకా వీటిని నేను బంద్ చేసేస్తాను. వేగిపోయినాయి చూడండి. ఇంకా స్టవ్ బంద్ చేసి మనం చల్లారినాక మిక్సీ పట్టేస్తాం. పాకం పట్టుకున్నాము. స్టవ్ ముట్టించేసి ఇంకా నేను ఈ గిన్నె పెట్టేసుకుంటున్నానండి. దీంట్లో మనం వాటర్ పోసుకోవాలి. ఇవి 1/2 లీటర్కి కొంచెం తక్కువ ఉంటాయి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇంక ఇప్పుడు బెల్లం వేసేస్తాను. మొత్తం బెల్లం అంతా తురిమేసుకున్నాము. అంటే ఇంకా కొంచెం గడ్డలు ఉన్నా కానీ కరిగిపోతుంది. కానీ ఇక మా పిల్లలు మంచిగా కట్ చేసేసిరండి బెల్లాన్ని మొత్తం. తర్వాత మంచిగా దీన్ని మనం కలుపుకుంటూ ఉండాలి. ఈ బెల్లం అయితే చాలా ఫ్రెష్గానే ఉందండి, ఏం వడగట్టాల్సిన అవసరం లేదు. ఇంకా మనం ఒకవేళ ఇట్లా ముద్ద బెల్లం ఉంటుంది, ఇంకా కొంచెం నల్లగా అరిసెల బెల్లం అని, అదైతే మీరు పాకం పడితే తప్పకుండా దాన్ని వడగట్టుకోవాలి. అట్లా వడగట్టుకోవాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేయాలండి ఇందులో. ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ వేసి ఇది పల్చగా కాగానే వెంటనే వడగట్టాలి. వడగట్టిన తర్వాత మళ్ళీ పాకం పట్టాలి.
మనం పిండి అంతా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాతనే పాకం పట్టుకోవాలి. లేకపోతే మనకు పాకం పట్టేసి ఫస్ట్ మనం స్టవ్ వెలిగించకూడదు. స్టవ్ వెలిగిస్తే మళ్ళీ ఇది తొందరగా పాకం పడిపోతుంది అన్నట్టు కొంచెం సేపట్లోనే. ఫస్ట్ చేస్తున్న వాళ్ళైతే, ఎప్పుడు అరిసెలు చేయకుండా కొత్తగా చేసే వాళ్ళైతే ఈ గిన్నె కూడా మంచి అల్యూమినియం గిన్నె మందంది పెట్టుకోవాలండి. లేకపోతే ఇత్తడి, మనం ఇది కళాయి పోసిన ఇత్తడి గిన్నెలు ఉంటాయి కదండి, అందులో కూడా పాకం బాగా వస్తుంది. ఇది మేమంటే ఎప్పుడు చేస్తూనే ఉంటాం కాబట్టి మాకు అలవాటు ఉందండి. అందుకని నేను స్టీల్ గిన్నెలోనైనా చేసేస్తా. చూడండి బెల్లం మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు పూర్తిగా మన బెల్లం గడ్డలు కూడా అన్నీ కరిగిపోయినాయి. ఇట్లా అయిన తర్వాత మనం కొంచెం నీళ్ళు ఈ కప్పులో తీసుకొని ఇలా వేసి చూసుకోవాలి. ఇంకా కాలే చూడండి, ఇది ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకా కాలేదు అంటే ఇది ఇట్లా మనకి చేతికి రావట్లేదు అన్నట్టు, బెల్లం చేతికి రావాలి. మనము పాకం ముదిరిపోకూడదు, లేతగా ఉండకూడదు. లేతగా ఉంటే అరిసెలేమో ఇరిగిపోతాయి, ఇంకా ముదిరిపోతేనేమో అవి అరిసెలన్నీ మనకు తినరాకుండా గట్టిగా అయిపోతాయి అన్నట్టు. చూపిస్తాను మీకు. లేత మంచి మీడియం పాకం మీదనే మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇట్లా గంటె లేపితే ఇట్లా మనకు ఇట్లా తీగ తెగకుండా పడుతుంది. ఈ టైంలో మనకు పాకం వస్తుంది. దీని దగ్గర కనము ఇంకా కొంచెం కావాలి, దొరకట్లేదు కదా పాకం. ఇట్లా ఇంకా పట్టుకుంటే రావాలన్నట్టు మనకు. ఇంకా కొంచెం టైం ఒక 2 నిమిషాలు, 1 నిమిషం టైం తీసుకుంటే స్టవ్ మీడియం పెట్టుకోవాలండి. అరకు స్టవ్ మీడియం పెట్టుకోవాలి, ఫాస్ట్ పెట్టకూడదు. ఫాస్ట్ పెడితే ఇంకా బెల్లం టేస్ట్ చేంజ్ అవుతుంది అన్నట్టు మనకు. ఇంకా మీడియం స్టవ్తోనే చేసుకోవాలి మనం. ఫస్ట్ కొంచెం స్టవ్ని స్పీడ్ పెట్టినా కానీ ఇంకా తర్వాత అయితే మీడియం పెట్టుకోవాలి. ఎందుకంటే బెల్లం చాలా టేస్టీగా ఉంటుంది కదా, దాని టేస్ట్ మారకూడదు అన్నట్టు. ఇప్పుడు పాకం పడుతుంది. ఇంకా నేను చూపిస్తాను చూడండి. చూడండి ఒకే దగ్గర నీళ్ళల్లో కరిగిపోకుండా ఉంటుంది. ముద్ద చేసేస్తే ముద్దగా నిలబడింది అన్నట్టు. ఇప్పుడు మనకు ఈ టైప్లో ఉంటే మనకు పాకం రెడీ అయినట్టు. మనం దీన్ని దించేసుకుందాం. ఇంకా ఇందులో ఇప్పుడు ఇలాచీ పౌడర్ అండి 1 స్పూను, నేను చేసిన పల్లి పొడి, నెయ్యి. మన ఇంట్లో నెయ్యి అయితే ఇంట్లోది వాడుకోండి, లేకపోతే నేనైతే ఇంకా తీసుకొచ్చాను. కొంచెం నెయ్యి బాగానే వేసుకోవాలండి. దీని తర్వాత మనం ఇంకా పిండి పోసి కలిపేసుకోవాలి. ఇదైతే 2 ఉండాలండి ఇట్లా కలిపేటప్పుడు. ఇట్లా పోయాలండి పిండిని. ఇట్లా కొంచెం ఇట్లా చల్లుకుంటూ పోయాలి మొత్తం మీద. చూడండి పిండి ఇంకా కూడా వచ్చి ఎట్లా ఉందో చూడండి. ఇట్లా ఉండాలి పిండి. ఇది పూర్తిగా కలిపేస్తామండి మేము ఇద్దరం కలిసి. ఇప్పుడు మా పాప నేను చేసుకున్నాం అరిసెలు. ఇది మంచిగా ఇట్లా చల్లినట్టుగా పోసుకోవాలి, అప్పుడే కలుస్తుంది. ఒకేసారి ఇందులో పోసేయొద్దు అన్నట్టు, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు పాకం ఎక్కువ తక్కువ కూడా అవుతుంది కదా, బెల్లం బట్టి పాకం అవుతుంది. పాకం అయితే కరెక్ట్గానే అయింది. పాకం ఒకవేళ మీకు లొచ్చుగా అయినట్టుంటే, అంటే ఎక్కువ వాటర్గా ఉన్నట్టుంటే కొంచెం సేపు ఆగి చేసేసుకోవాలి. ఎట్లాగూ మనమైతే ఈ పిండి చల్లారేంత వరకు ఆగే చేయాలండి.
ఆగేసరికి ఇది ఇంకా కొంచెం కూడా గట్టిగా అయిపోతుంది. ఈ అరిసెల పిండిని మనము ఇట్లా పాకం పట్టుకున్న తర్వాత ఒక 2-3 డేస్ ఆగి కూడా చేసుకోవచ్చు. మీరు ఒకవేళ వెంటనే చేయడానికి మీకు టైం లేకపోతే ఆగాలనుకుంటే దీనిపైన కొంచెం అంతా నెయ్యి వేసేసి ఇంకా పెట్టేసేయాలన్నట్టు, ఇట్లా అని పెట్టేసేయాలి, మూత పెట్టేసి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనం ఆయిల్ పోసుకుందాం. అరిసెలకు కొంచెం మంచిగా నూనె పోసుకోవాలండి. అంటే నేను చేసే అయితే కొన్ని మరిన్ని అరిసెలే కాబట్టి కొంచెం మంచిగానే నూనె పోసుకున్నాను. ఇంకా ఈ నూనె వేడెక్కేంత వరకు మనం అరిసెలు తయారు చేసుకుందాం. కొంచెం పిండి తీసుకొని నూనె అద్దుకోవాలండి. చేతులకి నూనె అద్దుకుంటూ చేయాలి అరిసెల్ని. మీకు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా, కొంచెం పెద్ద సైజులో చేస్తే ఇంకా అరిసెలు అయితే పెద్ద సైజులో ఉంటాయి కదండి, ఇట్లా పెద్ద సైజులో చేసుకోవాలి. అది వేసినాక మనము ఒక అరిసె వేసిన తర్వాత ఒకటి పైకి వచ్చేటప్పుడు ఇంకొకటి వేసుకోవాలి. ఎందుకంటే ఇవి మెత్తగా ఉంటాయి కదండి, ఒకదానిపైన ఒకటి అతుక్కపోతాయి అన్నట్టు. అట్లా లేచిన తర్వాత వేస్తుండాలి అన్నట్టు. చూడండి ఎంత మెత్తగా అరిసెలు, అసలు చాలా బాగా అయింది పాకం అయితే. ఇట్లనే మీరు కూడా చేసుకుంటుండండి. పాకం అసలు ఈజీనే. మనం పిండి ఒకటి పట్టించుకొచ్చుకొని కొంచెం పాకం పట్టుకున్నాం అనుకోండి, ఇంకా మనకు అరిసెలు ఈజీగా చేసుకోవచ్చు. ఇట్లా పొంగుతున్నాయో చూడండి అరిసెలు. ఇట్లా చూడండి, ఇట్లా కాలిపోయింది. ఒత్తుకోవాలి. ఇందులో ఆయిల్ అంతా క్లీన్గా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ చెక్క ఉంటుంది కదా, అరిసెల చెక్క పైన వేసి ఒత్తేసుకోవాలి. అరిసెల చెక్క పైన ఒత్తకుంటే ఆయిల్ ఎక్కువ ఉండిపోతుందండి అరిసెల్లో. ఓకేనండి, అరిసెలు చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇంక ఇట్లనే మనం అన్ని అరిసెల్ని చేసేసుకోవాలి. ఇంకా చూడండి సూపర్ అరిసెలు, అసలు ఎంత క్లీన్గా ఉన్నాయో అరిసెలు అయితే, ఎంత బాగా పొంగుతున్నాయండి అరిసెలు. నేనైతే అరిసెలకి 3 కేజీల రైస్ వేసాను, 2.5 కేజీ బెల్లం వేసానండి. ఇంకా మనం ఇప్పుడు 2.5 కేజీ 3 కేజీలు, మొత్తం 5.5 కేజీ అరిసెలు మనకు వెయిట్ చేస్తే కూడా వస్తాయి. ఈ అరిసెలు అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో చూడండి. అసలు మనం అరిసెలు మన ఇంట్లోనే చేసుకోవాలండి. ఇట్లా అంటే ఇరిగిపోతున్నాయి చూడండి, ఇట్లా ఎంత బాగున్నాయో అసలు. మెత్తగా అరిసెలు చాలా బాగా అవుతాయండి. ఇలాగే మీరు కూడా మా పక్కా కొలతలు నేను చూపించాను కదా మీకు, మీరు మా కొలతలతోని ఒకసారి అరిసెలు చేసి చూడండి. మీకు ఎవరెవరికి మంచిగా ఇట్లా అరిసెలు వస్తాయో మాకు ఒకసారి కమెంట్లో చెప్పండి. ఇంకా అరిసెల వీడియో అయితే మీకు పూర్తిగా చూపించాను కదా. ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదములు.